గ్రూప్ 2 పోస్టుల పెంపు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వాయిదా సంబంధించినటువంటి సమాచారాన్ని తొలి వెలుగు న్యూస్ ఛానల్తో బల్మూరి వెంకట ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. ప్రధానంగా ఇందులో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి పోస్టుల పెంపు కూడా చేయడానికి ప్రాబబిలిటీ ఉన్నట్టుగా, లేదా జాబ్ క్యాలెండర్ కొత్తది ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆ జాబ్ క్యాలెండర్లో కొత్త నోటిఫికేషన్లని వేస్తామని చెప్తారు. రెండోది ఏంటంటే, వాయిదా అనేది కూడా పడవచ్చు అన్న విధంగా దాన్ని ప్రభుత్వం ముందు ఉంచినట్టుగా కూడా చెప్తారు. ఎలా అంటే, ప్రధానంగా దానికి రెండు ప్రధాన కారణాలు చెప్పారు. గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 3లో ఉన్నటువంటి సిలబస్ గ్రూప్ 2లో ఉన్నటువంటి సిలబస్ సేమ్ కాబట్టి మళ్ళీ పిల్లలకు చదువుకోవడం కోసం అంతా దూరం ఉండొద్దు అనేది ఒకటి చెప్పారు. రెండింటికి ఎగ్జామినేషన్ ఒకదాని వెంటనే ఒకటి పెట్టడానికి ఉండాలి, వాళ్ళు రాసుకోవడానికి ఎగ్జామ్ రాసుకోవడానికి మంచిగా ఉంటుంది అనేది చెప్పారు. అదొకటి వాయిదా పడడానికి కారణం ఉన్నట్టుగా చెప్పారు. రెండవది ఏంటంటే, ఇదే టైంలో డిఎస్సికి అండ్ గ్రూప్ 2కి దగ్గరగా ఉన్నాయి డేట్స్. సో దట్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సిఫార్సు చేసినామని చెప్తారు. సో మొత్తానికైతే మరి ఇప్పుడు ప్రభుత్వం ఒక తర్జన భర్జన ఒక ఆలోచనలు అయితే ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి టీజీపీఎస్సీ ఏమో ఎగ్జామినేషన్ పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నట్టు వాళ్ళు ఇస్తున్నటువంటి గ్రూప్ 4కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ చూస్తేనేమో ఎగ్జామినేషన్ ఇమీడియట్లీ అంటే ఆగస్టులోనే కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ బల్మూరి వెంకట్ మాట్లాడింది, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు మాట్లాడిన విషయం చూద్దాం. దాన్ని బట్టి చూస్తేనేమో వాయిదా పడడానికి ప్రాబబిలిటీ కనిపిస్తుంది. అది కూడా ఎందుకంటే మొదట ఏదైతే సంబంధించిన డేట్స్ ఇచ్చారో అప్పుడు ఈ సమస్య లేకుండే, కానీ ఏదైతే సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ ఏదైతుందో అది మధ్యలో పెట్టినప్పుడు ఈ డేట్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నాయి. 1 వీక్ గ్యాపే ఉంది కాబట్టి ఆ గ్రూప్ 3 సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి గ్రూప్ 2 కలిపి వారం రోజుల డిఫరెన్స్లో పెడితే ఏదైతే ఇబ్బంది కలగకుండా మేము డిఎస్సి రాయగలుగుతాం, తర్వాత దానికి ప్రిపేర్ కాగలుగుతామని యువకులు విజ్ఞప్తి చేస్తారు. 100% వారి విజ్ఞప్తిని కూడా స్వీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. 100% ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా డిసిజన్ తీసుకుంటున్న ఒక నమ్మకం అయితే నాకు ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు యూనివర్సిటీల గురించి మాట్లాడారు. సో ఇది సార్ మొత్తానికి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన సందిగ్ధంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరొక వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం.